సార్ ఉపరాష్ట్రపతిపై బీఆర్ఎస్ తటస్థం, వైసీపీ ఓవర్ యాక్షన్. అంటే బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని ఒకటి తెలంగాణ వాదము, తెలంగాణ బిడ్డలు ఇదంతా అన్నప్పుడు మరి తెలంగాణ బిడ్డ ఒక ఆయన అక్కడ ఉపరాష్ట్రపతిగా మాజీ న్యాయమూర్తిని నిలబెట్టినప్పుడు ఆయన బలపరచాలి కదా బీఆర్ఎస్. సహజంగా వాళ్ళే బీజేపీలో ఎన్డీఏలో లేరు. ఉదాహరణకు తెలుగుదేశం కూడా తెలుగు బిడ్డను బలపరచాలి కదా అని అడిగితే మేము ఎన్డీఏలో ఉన్నాం కదా అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏదో సమాధానం అన్న ఉంది. కానీ బీఆర్ఎస్కి అది కూడా లేదు కదా. మరి మీరు ఎందుకు ఇటువైపున మీరు బలపరచకూడదు బీజేపీని చాలాసార్లు ఇదివరకు అంటే వాళ్ళు ఇప్పుడేమో తేల్చలేదు. అలాంటి వాళ్ళు అందరూ అనుకున్నదే బహుశా వాళ్ళు దూరంగా ఉంటారు, తటస్థంగా ఉంటారు అని. ఈరోజు వాళ్ళు తటస్థంగా ఉంటామని సంకేతాలు లీకులు ఇచ్చారు. దానికి ఒక ఆర్గ్యుమెంట్ వాదన కూడా కనిపెట్టేది ఏమంటే నోటా లేదు కదా, నో వన్ అబవ్ అనేదో ఉంది కదా. కాబట్టి అభ్యర్థుల్లో ఎవరికి మేము వేయడం లేదు అని నోటా ఓటు వేసే అవకాశం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు. కాబట్టి అంటే ఇద్దరినీ కాదని మేము చెప్పే అవకాశం లేదు. కాబట్టి మేము ఎన్నికలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాము అని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది అందరూ ఊహించినటువంటిదే. అంటే ఏ తర్వాత రెండోది